MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఎవరది? అసలు నీకు ట్రైన్ ఉందా? ఆ విషయం నేను అడగాలి. నాకుంది, నీకు లేదో చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పని ఇరుక్కుపోక నుంచి వచ్చేస్తావా? నా ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే నువ్వు ఊరుకుంటావా? ఆ ఊరుకోక ఏం చేస్తావు? ఏ మిస్టర్, నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది? అసలు నిన్ను అమ్మో, నా ఫైల్ ఏమండి, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. అయితే నన్నేం చేయమంటావు? కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి, నా వల్ల పడిపోయిందా? మీ డాష్ ఇవ్వగానే అదే టాప్ మీద పడింది. అమ్మో, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. ఏమండి, పదండి, తొందరగా చూస్తారండి, త్వరగా పోనండి. అమ్మో, నా ఫైల్. బాబు, ఆపుతున్నారులే. ఏంటయ్యా, నీ సోమ మీద నా ఫైల్ పడిందయ్యా. ఇదిగో తీసుకురా. థ్యాంక్స్ అండి, నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేట్గా వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంటికి ఏమంటారు? ఏమంటావు? నా ఇంటికి వాళ్ళకి తెమ్మంటావు. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే రండి. థ్యాంక్ యూ. డ్రైవర్ ఫాస్ట్ పోనీ. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? లో ఏం సడన్ గా బ్రేక్ వేశారు? మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకొని కోర్టుకి వెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి, చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటూ తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదో పోనేవడే. ఏమండే, టైం అయిపోతుంది, పోనేవడే. స్టాప్ 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 స్టాప్. ఇదేనండి. చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి, మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్, ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి, నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. సారీ. ఓకే. హలో కాదు. హలో, మిమ్మల్ని. ఎవరు? అరే మీరా? నేనెవరో అనుకున్నాను. ఎరుగింటి ఆడపడుచులా కనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు మొన్న నన్ను చేసిన కన్ఫ్యూజన్ కి నాకు మాత్రం బాగా గుర్తున్నారు. ఏంటి హడావిడిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు? ఏముందండి, ఉద్యోగం వస్తే 100 ప్రదక్షిణాలు చేస్తానని దేవుడికి మొక్కున్నాను. 98 కంప్లీట్ చేస్తాను, ఇంకా 2 బాకీ ఉన్నాను. కంగ్రాట్స్ అండి. దేనికి? ఉద్యోగం వచ్చినందుకు. ఎవరు చెప్పారండి ఉద్యోగం వచ్చిందని? మరి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఉద్యోగం వచ్చాక ప్రదక్షిణాలు చేస్తే దేవుడు స్వార్థం అనుకుంటాడని ముందే ప్రదక్షిణాలు చేసి ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నానండి. మొక్కు ముందే తీర్చేసాం కాబట్టి దేవుడే మనకి బాకీ ఉంటాడండి. బాకీ తీర్చుకోవడం కోసం మనకు తొందరగా పనిచేసి పెట్టాలి కదా. బ్యాలెన్స్ ప్రదక్షిణాలు పూర్తి చేయాలి. వస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? ఈ డ్రెస్సులు మీరు చాలా అందంగా ఉన్నాయి, అందుకే మళ్ళీ చూడాలనిపించింది, చూశాను. ఏమంతకండి, అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ఏమండి, నేను ఎంత టెన్షన్ గా ఉన్నాను, మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు. ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్? నేను బ్లడ్ ఇచ్చాను, మీరు డబ్బు ఇస్తారు. డబ్బా? అవును, వాటర్ బాటిల్ 10 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. మరి బాటిల్ బ్లడ్ కి రేట్ ఇవ్వకపోతే ఎలా సార్? చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవాడిని. కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. సరే, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేశాను. ఇప్పుడు మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. లేదా మీరు మాలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు.
తీసుకో బాబు, థ్యాంక్స్ అండి. ఉంటాం. ఓకే, మంచిదమ్మా. ఊరే వేణు, రాత్రంతా ఇంటికి రాలేదేమిట్రా? ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయావట్రా? అమ్ముందని మాత్రమే కాదు, పాలవాడి అరుపులు, కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్నీ గుర్తున్నాయి. రాత్రి అంతా ఉండి అకౌంట్స్ కంప్లీట్ చేస్తే 500 రూపాయలు ఇస్తాన్నారు. కంప్లీట్ చేశాను, డబ్బు పట్టుకొచ్చాను. అకౌంట్ కంప్లీట్ చేస్తేనే 500 ఇచ్చారా? కేసుని బట్టి ఉంటుందమ్మా. పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు. తీసుకోమ్మా. అన్నయ్య, ఉమ్, అమ్మ దగ్గర డబ్బులు కొట్టడం ఎలా? ఎలా అబ్బా ఇప్పుడు? ఒక ఐడియా. అటు నువ్వు, ఇటు నేను, ఓకేనా? ఓకే. అమ్మా. ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా, నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా, నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుతుంది, తెలుసా అయితే నీకు? ఏంటట? అయితే ఏంటి? ఏ, ఇదేంటి? ఆగండి, ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మా నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనాలకి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు. మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వాడు ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, వాడు సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయానే, నువ్వు ఇస్తేనే నాకు తెలుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా, అమ్మా, ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మా, పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను, చూసావా? మీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నాన్నా, నాన్నా, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించావు నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉంటాను, వాడదేమనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్ లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫ్ ఆ? అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ముందు ఆ ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న, నేను నీ కొడుకుని. అందుకే క్వార్టర్కి అడుగుతున్నాను, ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడి. పబ్లిక్ గా వద్దు, ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా. నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడైతే మనిషి కదా, ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కు, మహిళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు ఆడవాళ్లకు సమస్యలను సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి. మరి అంత పొగడేకండి. అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి? కన్యాశుల్కం తప్పని గురజాడ గారు, వితంతు వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు, ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు, ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి. అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి. అయినా నేను గొంతు చించుకుని అరుస్తోంది మీ హక్కుల కోసం కాదండి, డబ్బుల కోసం. డబ్బుల
కోసమా? అవునండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చుని ఒక్కొక్కరికి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్. మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది, ఎంత ఇస్తారు అన్నాను. 700 ఇస్తామన్నారు. ఓకే అన్నాను. కల్పించాలి. ఇక వెళ్తానండి. డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి. మహిళా హక్కుల కోసం మగవాళ్ళు కూడా పోరాడాలి. మహిళా హక్కులు. అవంతి, మొన్న నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడే? తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. అచ్చా, నువ్వు చెప్పింది మురళి గురించేగా? అవును. మరైతే హరీష్ తో తిరుగుతున్నావేంటే? మరి ఆ బైక్ కొంది హరీషే కదా. బయట మీరు ఇక్కడ ఉదయాన్నే పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది. వాకింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను. నా టాకింగ్ నచ్చింది. జాయినింగ్ అన్నారు. జాయిన్ అయ్యాను. యువర్ ఆర్డర్ ప్లీజ్. బర్గర్, ఓకే. మీకు? అపోలో ఫిష్ ఫ్రైడ్ రైస్, మీకు? మెక్సికన్ చికెన్. అబ్బో, ఐమాక్స్ వద్దు. Your order ready, madam. Fried rice for you, ma'am. Apollo fish. Burger. Burger. అతను వెయిటర్ కాదే, లాయర్. లాయరా? లాయర్ అయితే కోర్టుకెళ్ళి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ల మన దగ్గరకు వచ్చి ఆర్డర్ అడుగుతాడేంటే? ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని అండి. ఏంటి 500 ఎక్స్ట్రా ఇచ్చారు? టిప్పా? అవును. టిప్ 500 రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు. చూడండి, నా మీద నేనే జాలిపడను. మీరెవరండి జాలిపడడానికి? 500 రూపాయలు టిప్ గా వేసేంత గొప్ప మనసు మీకున్నా, తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు. తీసుకోండి. ఏమంటే దివ్య గారు, ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు? దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఫీవరా? మెడిసిన్ కోసం. సరే ఇవ్వండి, నేను తోసుకొస్తాను. అవసరం లేదండి. నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. అబ్బా, మొన్న అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమరు, నేను సర్వర్. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తానంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? ఆహా. హలో, ఏంటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి. మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికే బండి ఆపాను. ఏం ఐడియా అండి, సూపర్. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను. ఏమండి, ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. రియలీ? స్వామి థాంక్స్. ఇదేంటండి, ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఏమండి, ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి. మీలాంటి బ్రోకర్స్ ద్వారా, మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? ఆహాహాహా, నా దృష్టిలో కాదండి. అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock వెయిట్ చేస్తూ ఉండండి. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఎక్కడా? మీరే చూడండి.
సార్ సార్ ప్లీజ్ లిఫ్ట్ కొంచెం బీచ్ రోడ్లో దిగుతారా ఎక్కండి. తులసమ్మ తులసమ్మ నన్ను కాపాడు తల్లి నా కోరిక తీర్చు తల్లి అమ్మ తులసమ్మ అమ్మా? తులసమ్మ తులసమ్మ ఏమిటిది ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా అమ్మ పూజ. అమ్మ పూజ. అవునరా నాకు అర్జెంట్ గా 50 రూపాయలు కావాలి. అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం లేదు. అంత మాటకే నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా అవునమ్మా చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు. దేవుడు వచ్చి పూజారిని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావేంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు? 2 రోజుల నుంచి మందు దాకా నా లివర్ షుగర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డు వస్తున్నా. ఏడ్చాలా రాదవా? వీడు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంత ఉంటే అంతే, ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వటలేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరుకు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా తిక్కలేదు. ఒక్కొక్కప్పుడు కోటీశ్వరులు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, దివ్య అనే అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం ఆ అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీని ఆఫర్ చేయాలి కదా. చీ 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 చీ. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారిని హ్యాండ్ ఓవర్ లో వెళ్ళిపోతున్నావా? అంటే? ఓ ఆరు ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పోస్ట్ లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే కదా. శభాష్. నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 50 రూపాయలు ఇటు అడ్జస్ట్ అయిపోతాను. మీరు తప్పకోండి. పద్మ అన్నయ్య కోసం అమ్మా. అన్నయ్య కోసమా? అవునమ్మా, పాపం అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటువు. ఏంటే నువ్వు కూడా వాళ్ళగా కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతో రా. ఇప్పుడెక్కడికి? రా అన్నయ్య చెప్తాను. అరే ఎక్కడికంటే నేను చెప్తా కదా. చెప్పండి. సర్దను రెడీగా ఉంది రండి. సద్దనం ఆఖరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది. చెప్తే అర్థం కదా. స్కీముల షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట. నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకున్నా బలివాడే వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళడానికి బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళడానికి బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు తాకుంది. ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజుకు రూపాయి కడితే చాలు. నాకు ఈ బింది కావాలి. నేను అనుకుంటూనే ఉన్నానమ్మా. నీ ఏంటి సెలక్షన్ నాకు తెలుసు కదా. డబ్బిస్తానని దిన్నుకుంటావేంటి? నీకు కావాల్సిన డబ్బేగా. కాసే బాబు. బాబాయ్ ఆ బింది ఇవ్వు. చూడమ్మా, దీని అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందె నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చారు. సరదాగా నల్ల బాబాయ్. అయినా కట్టకుండా నేనెందుకుంటాను? 1 మినిట్. ఏయ్, ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండి అమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందెలు ఉంటాయి కదా, ఉన్నాయి. వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఆ. ఇంతకీ స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందె ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందె తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం. కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటున్నాం. సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను. ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ వాడికి డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బిందె ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తేలిక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, ఆ. నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి. కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంపతీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు. షూర్ షూర్. అవును,
ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి. ఎక్స్ట్రాలు. ఇదేంటండి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారింటికి తీసుకొచ్చారు? ఈ ఇల్లు సత్యమూర్తి గారిదని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. ఆ? అదే మరి డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ కుమార్ థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలండి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు, కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఏరా ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయ పండ నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు చేసి చూస్తే తెలియటలా వాడదాని కాఫీ టిఫిన్ కోసం నాకు మందుకు డబ్బులు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికెప్పకుండా రే ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? అవునమ్మా, జూనియర్ లాయర్గా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేమురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావా? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికి రావులే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు. ఉమ్. నా ఆశీస్సులు నీకు ఆ, చెప్పు. వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది. అయ్యో, మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఆ? ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఆ? ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా? లేడు. లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది. అవునమ్మా, లోపలికి రా. వేణు అమ్మగారు కదా? నేనే. నిజంగా మా వాడిని తలుచుకొని క్షణమే లేదు. వాడు ఎంత కష్టపడి చదివినా ఫలితం అందించింది నువ్వమ్మా. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముందండి, తన క్వాలిఫికేషనే తనకి జాబ్ తెచ్చిపెట్టింది. రామ్మా లోపలికి రా. లక్ష్మి, లక్ష్మి, ఆ సుబ్బారావు నా కోసం వస్తున్నాడు, నేను ఇంటికి రాలేదని చెప్పు. ఏం జరిగిందండి? ఏం జరిగిందో తర్వాత చెప్తాను, నేను లేనని చెప్పు. అమ్మా లక్ష్మి, వెంకట్రావు ఉన్నాడా? అప్పిస్తున్నాను కదా అని వందల రూపాయల మందు తాగేశాడమ్మా. ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్పించి తిరుగుతున్నాడు. ఉంటే పిడమ్మా. ఏమండి, మీకోసం సుబ్బారావు గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి. హలో సుబ్బారావు, ఎంతసేపు అయిందే వచ్చి? ఏంటి లక్ష్మి, అంత పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుందని తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా, నువ్వు వచ్చినప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, నీ బాకీ తీసుకోవడానికి, కానీ దొరకడం లేదే. అబ్బా, నువ్వేం చేస్తావో నాకు తెలియదయా. నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను, అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా. తప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే, మీకెంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను, కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. అది కాదు లక్ష్మి, నేను ఇంట్లో నేనేం చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాటి చిట్టిస్తావా? ఇదేనా భర్త మీద ఉన్న గౌరవం? చిచ్చి రాను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ పెరగదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం అడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని. టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవునా?
అబద్ధం చెప్తున్నావా ఒరే. అమ్మా అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యం ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమని చెప్పు. తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి. అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్లో చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే బ్రాంతి బాటలు సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు. కదా లేకపోతే ఏమిట్రా, ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు. చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకిన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి చేతి అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను, దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు. అది నేను బాగా ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చాను. I love you. డియర్ జూనియర్స్, మీ అందరినీ వదిలి అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్. వాట్ ఈస్ దిస్? లే, ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకి 3,000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్ గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. వేణు, దయచేసి ఆ మాట అనుకో. ఎన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. నా ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలా మంది పరిచయం అయి ఉండేవాళ్ళు, కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? హే, జోక్స్ వద్దు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే, కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శబాష్, ఏమైనా నా భార్య పదభర్త. మొగుడిని తాగుబోతుని చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోతుకు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్ కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీరే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? రండి. రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్,
కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. పద్మ, కాఫీ తీసురామా? లక్ష్మీదేవి గారు, మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. తీసి కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్ లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్స్ ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాట్ల 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్. మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కట్నమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి కనిపించినందుకే ఇన్ని సమస్యలు తీరుస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నిన్న నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, నీకు తెలుసు అనుకుంటాను, మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి విఐపి సీట్ లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని. వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది. అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతురు పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా. రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా, మన అంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ, అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ ఫ్రెండైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దాం అనుకుంటున్నా. బాధపడకమ్మా, బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పటం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు. కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్ గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నా. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచి వెళ్తుంటాడు. 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే, రక్తం అడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ పెళ్ళైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకగలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నే చెప్పినట్టుగా చేయాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయే.